నేడు అచ్యుతాపురానికి సీఎం చంద్రబాబు ఉదయం క్షతగాత్రులకు పరామర్శ అనంతరం సంఘటనా స్థలానికి సీఎం ఘటనా స్థలిని పరిశీలించిన హోంమంత్రి అనిత యాజమాన్యంపై చర్యలుంటాయన్న మినిస్టర్ సేఫ్టీ ఆడిట్ లో లోపాలున్నాయన్న ఎమ్మెల్యే కొనతాల కన్నీరు మున్నీరవుతున్న బంధువులు తమ వారి ఆచూకీ తెలవడం లేదని ఆవేదన లోపలికి పంపించాలని వేడుకోలు పేలుడు కంటే భవనం కూలి ఎక్కువ మంది మృతి చాలా మంది ఆచూకీ దొరకాలన్న ఉద్యోగులు షిఫ్ట్ కి ఎంతమంది వచ్చారో వివరాలు చెప్పాలని డిమాండ్ మృతుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలి క్షతగాత్రులకు ఉచితంగా వైద్యం అందించాలి కోలుకునే వరకు ఆర్థిక సాయం చేయాలన్న జగన్ అచ్యుతాపురం ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి మృతులకు 2 లక్షల పరిహారం అచ్యుతాపురం ప్రమాదంపై డిప్యూటీ సీఎం ఆరా అధికారులతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ సేఫ్టీ ఆడిట్ చేపట్టాలని అధికారులకు ఆదేశం రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ పోరుబాట మాఫీ చేయడంలో సర్కార్ విఫలమైందన్న కేటీఆర్ నేడు మండల కేంద్రాల్లో ధర్నాలకు పిలుపు IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా అదానికి వ్యతిరేకంగా ఈడీ ఆఫీస్ ఎదుట నిరసన పాల్గొనున్న సీఎం రేవంత్ కాంగ్రెస్ నేతలు ఆదిలాబాద్ పిఎస్ లో బైఠాయించిన విద్యార్థులు ప్రిన్సిపల్ మానసికంగా వేధిస్తోందని ఆవేదన న్యాయం చేయాలని పోలీసులకు కంప్లైంట్ అనంతపురం ముద్దినాయనపల్లిలో చెరువుకి గండి చెరువు తెగిపోవడంతో ఆందోళనలో రైతులు అధికారులు స్పందించలేదంటున్న గ్రామస్తులు నందికొట్కూరులో కురిసిన భారీ వర్షం లోతట్టు ప్రాంతాలు జలమయం వరద నీటితో కాలనీ వాసుల ఇబ్బందులు నేడు పార్టీ నేతలతో రెండో రోజు జగన్ సమావేశం కీలక విషయాలపై చర్చ వైసీపీ చీఫ్ విశాఖకు వెళ్లే అవకాశం తిరుమలలో మెగాస్టార్ ఫ్యామిలీ పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు చిరంజీవి సుప్రభాత సేవలో పాల్గొన్న చిరు ఫ్యామిలీ తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం నిన్న స్వామిని దర్శించుకున్న 75,000 మంది భక్తులు నచ్చిన వాళ్ల కోసం నేను నిలబడతా నా అనుకున్న వాళ్ల కోసం ఎంత దూరమైనా వస్తా అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజుల పాటు వర్షాలు ఏపీలో 11 జిల్లాలో తేలికపాటి నుండి మోస్తరు వానలు తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలకు అవకాశం సిమ్లాలో మళ్లీ విరిగిపడ్డ కొండ చర్యలు రహదారిపై రాకపోకలకు అంతరాయం ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ మిజోరాంలో కురుస్తున్న భారీ వర్షాలు ఐజ్వాల్లో కుప్పకూలిన పెట్రోల్ బంక్ పైకప్పు సిబ్బంది అప్రమత్తతతో తప్పిన ప్రమాదం పోలాండ్ లో మోదీకి ఘన స్వాగతం ఇది యుద్ధం చేసే కాలం కాదన్న మోదీ రేపు యుక్రెయిన్ లో ప్రధాని పర్యటన